భద్రాద్రి కొత్తగూడెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాలింతను తీసుకొస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గర్భిణీ శవాన్ని తీసుకొస్తే కీడు వస్తుందని చెప్పినట్టు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఊరి బయట ఉన్న శ్మశాన వాటికలో టెంటు వేసుకుని మృతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. తీసుకురావద్దు, మా ఊరికి తీసుకురావద్దు అని ఎవరు అనలే కదా. ఆ 3 శవాలను ఇంటికాంచెలు బయటకు తీసుకొని పోవడం జరిగింది. ఇప్పుడు లింగూడంలో వీళ్ళకే కాదు, రేపు పొద్దున మనకి ఇంకెవరికైనా వేరే క్యాస్ట్ కూడా ఎవరికైనా జరగవచ్చేమో. జరిగితే ఇదే పరిస్థితి చేస్తారా? మనం చేయలేం కదా. ఆ బజార్లో ఉన్న వ్యక్తులు ఎవరో మాట్లాడారు, ఏదో చేసిరంటే మన అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా ఇదే పద్ధతిలో ఈ బొమ్మేరు లలితకు జరిగే పద్ధతినే అందరూ జరుగుద్దా? ఇప్పుడు విషయం ఏంటంటే బావా, ఇదే పద్ధతి బొమ్మేరుల కుటుంబం అన్నా, వాళ్ళకి సంబంధించిన మీ అందరం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ వైపున కుటుంబం కావచ్చు, ఇది ఏది ఉన్నా కానీ చాలా ఇది తీవ్రమైన పరిణామం. మన లింగగూడ గ్రామానికే ఇది ఒక చెడ్డ పేరు తప్ప వేరేది ఎవరికి లేదు. తీసుకురావచ్చు. లింగగూడెం గ్రామానికి చెందిన మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుండగా కడుపులో బిడ్డ చనిపోగా తీవ్ర రక్తస్రావంతో మహిళ కూడా మరణించింది.